రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ప్రస్తుతం మనతో తాడేపల్లిగూడెం టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, మీరు టికెట్ ఆశించారు, తర్వాత కొన్ని కారణాల వల్ల అది బొలిశెట్టి శ్రీనివాస్కి వెళ్ళింది. ఇప్పుడు మీ ఇద్దరు కంబైన్డ్గా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఏ విధంగా ఉంది తాడేపల్లిగూడెంలో రాజకీయ పరిస్థితులు? టికెట్ ఆశించడం ఏంటి, 20 ఏళ్ళు బట్టి తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం పార్టీకి అవకాశం లేదు. మళ్ళీ ఇంకోసారి పొత్తులో పోయింది. అయినా అధినాయకుడు మాటనే శాసనంగా తీసుకున్నాను. ఎక్కడ ఇబ్బంది లేకోకుండా అభ్యర్థిని గెలిపించి తీసుకురామన్నారు. ఆ రకంగానే మరి పార్టీ వర్గాలన్నీ కూడా చక్కగా కోఆపరేట్ చేస్తూ మరి ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నాం తాడేపల్లిగూడెం తరఫున. మీరు చాలా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు పార్టీ తరఫున. టీడీపీ కార్యకర్తల సమావేశంలో కూడా మీరు చాలా బాధపడ్డారు. టీడీపీ కార్యకర్తల నాయకులు కూడా మీకే టికెట్ ఇవ్వాలని చాలా పట్టుపట్టిన పరిస్థితి. ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది, ఏంటి అసలు? నాయకుడి నిర్ణయాన్ని కాదంటే నేను సరిపోను కదా. అది అయితే పార్టీ సిద్ధాంతాల రీత్యా అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఫస్ట్లోనే నాకు ఇస్తానని చెప్పారు. మరి తర్వాత పరిణామాల్లో మరి పవన్ కళ్యాణ్ గారు కూడా సీట్లు బాగా తగ్గించుకుని చేస్తే ఇక్కడే వెస్ట్ గోదావరిలోనే 6 సీట్లు కావాలని పట్టుట్టడం జరిగింది. దాని మూలంగా నా సీటు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇద్దరూ కలిసి ప్రచారాలు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో ఏ విధంగా ఉంది గ్రాఫ్? మీ ప్రత్యర్థి మాజీ మంత్రిగా ఉన్నారు కొట్టు సత్యనారాయణ, ఆయనతో మీరు ఢీ కొట్టబోతున్నారు. ఏ విధంగా ఉండబోతుంది? మంత్రి అవినీతినే గత 4 నేను ఆయన మంత్రి అవినీతి ఆరోపణలపై కూడా మీరు చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాను, ఎప్పుడూ మాట్లాడతాను. అవినీతి అతను ఎలా చేశాడు, ఎక్కడెక్కడ చేశాడు, మున్సిపాలిటీని ఎలా దోసుకున్నాడో, మరి ఎవరైతే వ్యాపారస్తులను ఎలా దోసుకున్నాడో అన్నదే పూర్తిగా మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. దాన్ని ఆయన ఏం ఖండించడం లేదు కదా. ఎక్కడా కూడా నేను ఇలా చేయలేదు అని ఎక్కడా ఖండించలా. ఎందుకంటే మేము మాట్లాడిందా అతను ఓకే చేస్తున్నాడు అంటే అతని బాణీలో అతను వెళ్తున్నాడే తప్పితే ప్రజలకు ఎవరికి కూడా ఆన్సర్ చేసే పరిస్థితిలో మంత్రి లేడు. ఖచ్చితంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నాకు చెప్పారో ఆ ప్రకారంగా మా నియోజకవర్గంలో నాయకులందరినీ కూర్చోపెట్టి సమన్వయం చేసి నాకు ఈ ప్రకారంగా మనల్ని తీసుకెళ్ళమన్నారు పార్టీని ఎదురుకి. కాబట్టి మనం అలా వెళ్ళాలి అని చెప్పి వాళ్ళందరినీ ఒప్పించి ఈవేళ ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎన్నికలు అయిపోయిన తర్వాత వలవల బాబ్జీని ఎమ్మెల్సీగా చూసే అవకాశం ఉంటుందా? 100% చూసే అవకాశం ఉంటుంది. తాడేపల్లిగూడెంలో ఎన్డీఏ పొత్తులో భాగంగా కీలకమైన సీటును దాదాపుగా 20 సంవత్సరాల నుంచి కూడా కోల్పోతున్నాం. ఈసారి కూడా పార్టీ అధినేత పిలిచి ఈసారి బొలిశెట్టికి అవకాశం ఇవ్వాలంటే నేను పక్కకు తప్పుకున్నాను, పూర్తిగా కూడా ఎన్నికలు అయిన తర్వాత నన్ను ఎమ్మెల్సీగా చూస్తారని కూడా వలవల బాబ్జీ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, RTV పశ్చిమ గోదావరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.